నమస్తే అండి. ఆగస్టు 17 నాగపంచమి అండి. మనకి సోమవారం నాడు రావడం అనేది జరిగింది. అంటే 16వ తారీఖు సాయంత్రం నుంచి మనకి 17వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ నాగపంచమి గడియలనేవి ఉన్నాయండి. నిజంగా ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ పరిహారం చేయటానికి. మనకి ఎవరికైనా సరే సర్పదోషం కానీ, రాహుకేతువుల దోషం కానీ ఉంటే కనుక ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇంటిల్లపాది కూడా సంతోషంగా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న పరిహారం మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇంకా అదేంటో తెలుసుకుందాము. ఇంకా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన వారండి ఈ గురువుగారు. మీ పిల్లల జాతకాల గురించి కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు గురించి కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాము బిజినెస్ గురించి కానివ్వండి, లేదంటే భూమి తగాదాల గురించి కానివ్వండి, ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఇంకా రేపు అంటే సోమవారం నాడు ఆగస్టు 17వ తారీఖు నాగపంచమి అండి. అందరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటాము. పాలు పోసేటప్పుడు అండి పాలతో పాటు పాలు పోసిన తర్వాత కొంత పసుపు కుంకుమ అనేది ఆ పుట్టలో కూడా వేసి దండం పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక తాంబూలం అనేది తమలపాకులు తాంబూలంతో పాటు అక్కడ పుట్ట దగ్గర సమర్పించడం అనేది మంచిది. వచ్చేటప్పుడు ఆ పుట్ట దగ్గర నుంచి ఆ మన్ను అనేది ఉంటుంది కదా, ఆ పుట్టకి సంబంధించిన మట్టి అనేది తీసుకొచ్చి మనకి ఇంట్లో మన చెవుకి కనుక పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఇంకా పూర్తి వీడియోని చూడాలని అనుకున్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక ప్లే బటన్ ఉంటుందండి. ఆ ప్లే బటన్ క్లిక్ చేశారంటే మీరు పూర్తి వీడియోని చూడగలుగుతారు.